శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకునే కథ అయితే చాలా జ్ఞానాన్ని ఇచ్చే కథ, మోటివేషనల్ స్టోరీ ఇది. ఈ కథని పూర్తిగా వినండి. ఈ కథ మీ జీవితంలో చాలా ప్రేరణని ఇస్తుంది. ఈరోజు మనం చెప్పుకునే కథ అయితే ఒక పిచ్చుక యొక్క కథ. మహాశివరాత్రికి సంబంధించిన కథ ఇది. ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది. అందువల్లే ఈ కథ అయితే చాలా పావనమైనది, ఇంకా పవిత్రమైనది. దేవాది దేవుడు మహాదేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపైన మహాదేవుడి యొక్క కృప వారిపై ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో కానీ పాల్గొన మాసంలో కానీ శివరాత్రి వస్తుంది. ఈరోజు మనము ఒక పక్షి శివరాత్రి కథను ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది. ఆ వ్రతం చేసేవారు, సోమవార వ్రతం చేసేవారు ఈ కథను వినడం వలన వారికి చాలా సత్ఫలితాలు అనేవి వస్తాయి. మంచి కర్మలను చేయడానికి ఈ కథ ఒక ప్రేరణలాగా కూడా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణలాగా ఉంటుంది. ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు, అతని భార్య ఉండేవారు. వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు లేదు. కానీ వారి జీవితంలో ఎప్పుడు ఏ దాన ధర్మాలు కానీ పుణ్య కార్యక్రమాలు కానీ చేయడం లేదు. వారి జీవితంలో ఎప్పుడు ఎవ్వరికి కనీసము భిక్ష కూడా వెయ్యలేదు. అలాని వారికి తినేవాళ్ళు కూడా ఎవరూ లేరు. వారికి సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలోనే ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు పైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది. దానికి కూడా 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. పక్షి రోజు నగరంలోనికి ఆహారం కోసం వెళుతూ ఉండేది. ఆహారాన్ని తీసుకుని తన గూటికి చేరుకుని తన పిల్లలకు తినిపించేది. పక్షి రోజు నగరంలోనికి వెళ్ళి ఆహారాన్ని సేకరించే క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక్క దానా కూడా ఎప్పుడూ లభించేది కాదు. పక్షి మనసులో ఆలోచిస్తుంది, పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే. సేటు చాలా ధనవంతుడు, కానీ ఎప్పుడు ఇతను ఎటువంటి దానాలు చేయడం లేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వేయడం లేదు. అసహాయతలో ఉన్న ఏ జీవ జంతువులకి కూడా ఇతడు సహాయం చేయడం లేదు. పక్షులకి దానాను కూడా వేయడం లేదు. ఈ సేటు చాలా పిసినారి. ఒకరోజు పక్షి తన గూడు నుండి ఆ సేటు ఇంటికి వెళ్ళి కూర్చుంది. కూర్చునేసరికి ఆ సేటు అతని భార్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సేటు భార్య సేటుతో చెప్తుంది, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి, పూర్తి నగరంలోనే మనం ధనవంతులము, మనకి ధనానికి ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాము? మనకి వారసులు లేరు, మనకి పుత్రులు లేరు, ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగేసరికి సేట్ అంటున్నాడు, ఇందులో మనం చేసేది ఏముంది? మన తలరాత అలా ఉంది. మన తలరాతలో పుత్ర ప్రాప్తి లేదు. ఎప్పటి వరకు అయితే మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ధనాన్ని మనం తింటాము. ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలని రాయబడి ఉంటుందో వారే ఈ సంపదను తింటారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటుంది. వారు మాట్లాడుకున్న మాటలన్నీ విన్న తర్వాత ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకుని తిరిగి మళ్ళీ గూటికి వెళ్ళిపోతుంది. కానీ ప్రతిరోజు కూడా సేటు ఇంటికి వెళ్ళి వారు మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉండేది ఆ పక్షి. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది. దాని మనసు చాలా దయ కలిగినది. ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. సేటుకు తెలియకుండా దానికి దాచి ఆ పక్షికి దానాన్ని వేయడం మొదలుపెట్టింది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పక్షి మనసులో అనుకుంటుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు దానాన్ని కూడా వేస్తుంది, కానీ వారింట్లో పుత్రుడు లేడు. ఆ పక్షి తన మనసులో అనుకుంది, ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే ఈ సేటు భార్యకి పుత్రులు కలుగుతారు? ఆ పక్షి మనసులో అనుకుంటుంది,
ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు ఆమె పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా, ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తానే చాలా బాధపడిపోతుంది. నేను వీళ్ళ కోసం ఏమి చేయగలుగుతాను అని తనలో తానే చాలా ఆలోచించుకుంటుంది. ఇప్పుడు వీళ్ళింట్లో పుత్రుడు జన్మించాలి అంటే నేనేం చెయ్యాలి అని అనుకుంటూ తనకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అని. నేను మహాదేవుడి దగ్గరికి వెళ్ళి సేటు ఇంకా సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర అర్జీ పెడతాను. అదే ఆలోచిస్తూ ఆ పక్షి తన గూటికి వెళ్ళి మగపక్షితో చెప్తుంది, నేను కొన్ని రోజులు బయటకు వెళుతున్నాను, మీరు పిల్లలను చూసుకుంటూ ఉండండి, వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి. పక్షి చాలా వేగంగా ఉరకలు వేసుకుంటూ పరిగెట్టడం ప్రారంభించింది. పగలు రాత్రి ఎగురుతూనే ఉంది, చాలా కష్టపడుతుంది. ఆకలి దాహము కూడా మరిచిపోయి ఎగురుతూనే ఉంది. ఎగురుతూ చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది. ఎక్కడ దేవాది దేవుడు మహాదేవుడు పార్వతి ఉన్నారో పక్షి ఎగురుకుంటూ వెళ్ళి పార్వతీ అమ్మవారి పాదాల వద్ద పడుతుంది. పార్వతీ అమ్మవారి వద్ద పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతుల్లోనికి తీసుకుంటుంది. పక్షి స్పృహ కోల్పోయింది. పక్షిని స్పృహలోనికి తీసుకుని వస్తుంది. పక్షిని అడుగుతుంది, పక్షి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు చాలా కంగారు పడుతున్నావు? పక్షి పార్వతీదేవితో చెప్తుంది, అమ్మా నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నేను చాలా దూరం నుండి వచ్చాను, కానీ ఈ దుఃఖం అయితే మాత్రం నా కోసం కాదు, వేరే వారి కోసము నేను దుఃఖంలో ఉన్నాను. పార్వతీదేవి అడుగుతుంది, నాకు స్పష్టంగా చెప్పు, అసలు విషయం ఏమిటి, వివరంగా చెప్పమని అడిగింది. అమ్మా ఎక్కడైతే నేను నివసిస్తున్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది, ఆమెకు ఒక పుత్రుని ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది. ఈ మాటలు చెప్పి ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్ళీ పక్షిని స్పృహలోకి తేవడానికి ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. చాలా సమయమైన తర్వాత పక్షి మళ్ళీ స్పృహలోనికి వచ్చింది. పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందించింది. పక్షితో చెప్తుంది, నువ్వు చింతించకు, కొంచెం సమయంలోనే మహాదేవుడు నిద్రలేస్తారు, తర్వాత నువ్వు మహాదేవుడితో మాట్లాడు. కొంచెం సమయంలోనే మహాదేవుడు నిద్రలేచారు. పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకుని మహాదేవుడి దగ్గరికి వెళుతుంది. మహాదేవా, పలానా నగరంలో ఒక సేటు భార్య నివసిస్తూ ఉన్నారు, వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేదా అని అడిగింది. మహాదేవుడు తన 3వ నేత్రంతో చూసి, పార్వతీదేవి వారి తలరాతలో పుత్రులు లేరు. అప్పుడు పార్వతీ అమ్మవారు చెప్తుంది, వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణైతే ఇవ్వాలి. పార్వతి, నేను చెప్తున్నాను కదా అతని తలరాతలో పుత్రులు లేరు అని, పుత్రుణ్ణి ఎలా ఇస్తాను? పార్వతీదేవి చెప్తుంది, ఈ పక్షి చాలా దూరం నుంచి వచ్చింది, ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది మనం సహాయం చేస్తామని. తన ఆకలిని దాహాన్ని కూడా వదిలేసి ఎగురుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది. తనని ఖాళీ చేతులతో నేను పంపలేను. పార్వతీదేవి చెప్పిన మాటలు విన్న తర్వాత మహాదేవుడు చెప్తున్నాడు, నీ ప్రతి మాటను కూడా పూర్తి చేయవలసిన అవసరం నాకు ఉంది. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు ఇంకా సేటు భార్యకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను, కానీ నువ్వు ఆ పక్షికి చెప్పు, సేటు భార్య ఏ దాన ధర్మాలు ఇప్పుడు చేయడం లేదు, పుణ్యకార్యములు చేయడం లేదు, కానీ పుత్రుడు కలిగిన తర్వాత వారు దాన ధర్మాలు చేయాలి, శాస్త్రోక్తమైన పుస్తకాలను చదవాలి, వారు మందిరాలకు వెళ్ళాలి, భిక్షులకు భిక్షను వేయాలి, భగవన్నామ స్మరణ చెయ్యాలి అని చెప్తాడు. మహాదేవా, నేను నా తరపు నుంచి పూర్తిగా ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పింది ఆ పక్షి. సేటు ఇంకా అతని భార్య మందిరాలకు వెళ్ళాలి, పూజలు పునస్కారాలు చెయ్యాలి అని చెప్తాడు పరమేశ్వరుడు. పక్షి అన్నింటికీ ఒప్పుకుంటుంది. పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తర్వాత పక్షి దేవాది దేవుడు మహాదేవుడికి పార్వతీదేవికి నమస్కరించుకుని అక్కడ నుండి మళ్ళీ ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంటుంది. అది జరిగిన కొంతకాలంలోనే సేటుబార గర్భవతి అవుతుంది. వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. వారు చాలా సంతోషంలో ఉంటాడు. ఆ పుత్రుని చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. పక్షి అనుకుంటుంది,
ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఈ సేటు. తన పిల్లలకి మంచి మంచి ఆహార పదార్థాలను తినిపిస్తాడు. ఏదో ఒకటి జారైనా కింద పడుతుంది, అది మాకు కూడా తినడానికి లభిస్తుంది అని అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంలో ఉంటుంది. మెల్లిమెల్లిగా ఆ సేటు కొడుకు పెద్దవాడవడం మొదలవుతుంది. ఒక శివరాత్రి అయిపోయింది, మళ్ళీ శివరాత్రి కూడా అయిపోయింది, 3వ శివరాత్రి అయిపోయింది, 4వ శివరాత్రి కూడా అయిపోయింది. 5వ శివరాత్రి వచ్చే ముందు ఆ పక్షి చాలా బాధలో దుఃఖంలో ఉంటుంది. సేటు కొడుకుకి 5 సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ సేటు భార్య ఇంకా ఎటువంటి దాన ధర్మాలు దక్షిణలు చేయడం లేదు, ఏ మందిరాలకు వెళ్ళడం లేదు, ఎవ్వరికి భిక్షను వేయడం లేదు, ఏ పుణ్యకార్యములు చేయడం లేదు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా దుఃఖంలో ఉంటుంది. వీళ్ళు దాన ధర్మాలు చేయకపోతే వీళ్ళ పుత్రుడు అల్పాయుష్యుడైపోతాడు. అదే ఆలోచిస్తూ పక్షి చాలా దుఃఖంలో ఉంటుంది. నేను సేటు భార్యకు ఎలా చెప్పాలి, నా భాష వారికి అర్థం కావడం లేదు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అదే ఆలోచిస్తూ పక్షి దుఃఖిస్తూ ఉంది. పక్షి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. పక్షి తన పిల్లలతో చెప్తుంది, నేను కొన్ని రోజుల పాటు బయటకు వెళుతున్నాను. పక్షి మళ్ళీ తన గూట్లో నుంచి ఎగరడం మొదలుపెట్టింది. కైలాసానికి వెళ్ళింది. పార్వతీ అమ్మవారి పాదాలపై పడింది. పార్వతీదేవి పక్షిని చేతిలోకి తీసుకుని, నువ్వు ఏదైతే అడిగావో, ఎలా అయితే అడిగావో అలాగే జరిగింది కదా, సేటు భార్యకి పుత్రుడు లభించాడు, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది. పక్షి పార్వతీదేవి, అమ్మా, సేటు భార్యని నేను సన్మార్గంలోనికి తీసుకురావడంలో విఫలమయ్యాను, వారిని ధర్మ మార్గంలోనికి నేను పంపించలేకపోయాను. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఇదివరకు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఏ దాన ధర్మాలు చేయడం లేదు, ఎవరికి భిక్ష కూడా వేయడం లేదు, ఏ భగవన్నామస్మరణ చేయడం లేదు. ఇప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ అలానే ఉన్నారు. మహాదేవుడు చెప్తున్నాడు, పక్షి వాళ్ళ పుత్రుడు వాళ్ళు ఇలానే ఉంటే అల్పాయుష్ కూడా అయిపోతాడు అని చెప్పాడు. అప్పుడు పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడుతుంది. తన తలను కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అమ్మ, అలా జరగడానికి వీల్లేదు, వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. పక్షికి బాగా అర్థమైంది, మహాదేవుణ్ణి ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు పార్వతీ అమ్మవారి పాదాలపై పడాలి అని. అమ్మని రాజీ చేసుకుంటే తండ్రి తనంతట తానే అమ్మ చెప్పిన మాటను వింటాడని అదే ఆలోచిస్తూ ఆ పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడింది. తన తలను కొట్టుకోవడం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతుల్లోనికి తీసుకుంటుంది. పక్షి, నువ్వు శాంతంగా ఉండు. పార్వతీదేవి మహాదేవుడికి అర్జీ పెట్టింది, మహాదేవ, అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, నేను నా తరపు నుంచి పూర్తి ప్రయత్నాన్ని చేశాను వారికి అర్థమయ్యేలా చెప్పడానికి. వారు నా భాషను అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను ఏం చెయ్యనమ్మా. మీరు ఇంకా మహాదేవుడు అక్కడికి వెళ్ళి సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురండి, అప్పుడు చాలా మంచిది. అప్పుడు పార్వతీదేవి మహాదేవుడు చెప్తున్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు భార్య ఇంటికి వస్తాము. తిరిగి పక్షి ఇదంతా విన్న తర్వాత తన గూటికి వచ్చేసింది. పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక సాధు వేషంలో సేటు ఇంటికి వెళ్తారు. సేటు గుమ్మంలో నుంచుని సేటు భార్యతో చెప్తున్నారు, మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్తారు. అప్పుడు సేటి భార్య వారిద్దరికీ నమస్కరించుకుని చెప్తుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, నేను మీకు తప్పకుండా భోజనాన్ని ఇస్తాను. ఆ సేటు భార్య మహాదేవునికి పార్వతీదేవికి వారి ఇంట్లోనికి తీసుకుని వచ్చి భోజనాన్ని పెట్టారు. మంచిగా ఆహారాన్ని వండి ఇద్దరికీ పెట్టింది. ఆ ఇంట్లో బాబు అటు ఇటు తిరుగుతూ వీళ్ళకి రొట్టెలను, స్వీట్స్ను, లడ్డూలను తీసుకువచ్చి ఇస్తాడు. అటు ఇటు చాలా ఉత్సాహంతో తిరుగుతూ ఉంటాడు. ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది. పార్వతీదేవి ఆలోచిస్తుంది, ఈ బాలుడు మహాదేవుని ప్రసాదము, అందువలనే ఈ బాలుడు ఎంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు. సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెట్టింది. భోజనాన్ని చేసిన తరువాత పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ఇంటి నుండి బయటకు వెళుతున్నారు. అప్పుడు సేటు భార్య కూడా బయటకు వచ్చారు. వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుని, మేం చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి. అప్పుడు మహాదేవుడు చెప్తున్నాడు, ఇద్దరూ చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి వినండి.
మీరు తప్పులైతే చాలా చేశారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి చాలా ఆపద రానుంది. మీ పుత్రుడు చాలా తొందరగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. సేటు ఇంకా సేటు భార్య సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుని పాదాలపై పడతారు. మాకు ఏదైనా మార్గం చెప్పండి, మేమేం చెయ్యాలి? చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని మేము కోల్పోవాలని అనుకోవడం లేదు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుంచి మీ గుమ్మంలోనికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో మీ ఇంటి నుండి వెళ్ళకూడదు. వారికి దాన ధర్మాలను చెయ్యండి, అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయాన్ని చెయ్యండి, జీవ జంతువులకు సహాయాన్ని చెయ్యండి, ధర్మ కార్యాలను చెయ్యండి, పుణ్య కార్యాలను చెయ్యండి, మహాశివరాత్రి వ్రతాన్ని చెయ్యండి, ఈశ్వరుణ్ణి ప్రార్థించండి. మహాదేవుడు చెప్పిందంతా విని భార్యాభర్తలిద్దరూ కూడా నమస్కరించుకుని సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు పాదాలపై పడతారు. బాబా, మేము ఈ విధంగానే చేస్తాము. సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, మీ ఇంట్లో ఇప్పుడు ఈ పుత్రుడు ఆడుతూ ఉన్నాడు కదా, ఇది ఈ పుత్రుడైతే మీ తలరాతలో లేడు. మీ కష్టం వల్ల కూడా మీకు ఈ పుత్రుడు కలగలేదు. ఒక పక్షి యొక్క కష్టము. ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది. ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుడికి అర్జీ పెట్టింది, మీకు పుత్రుణ్ణి ఇమ్మని. ఈ పుత్రుడు ఆ పక్షి యొక్క భక్తికి ఫలమే. ఈ రోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుతూ ఉన్నాడు. సేటు ఇంకా సేటు భార్య అడుగుతున్నారు, బాబా ఆ పక్షి ఎవరు అని. అప్పుడు ఆ పక్షి అక్కడికి వస్తుంది, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులు సేటు యొక్క ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. సేటు యొక్క ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా తమ అసలైన రూపంలోనికి వస్తారు. సేటు భార్యకు దర్శనాన్ని ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైంది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. దేవాది దేవుడు మహాదేవుడు దర్శనాన్ని చేసుకుని వారు సంతుష్టి చెందుతారు. ఒక శివరాత్రి సఫలత అయింది. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి మహాదేవుడి యొక్క కృప ఎప్పుడు కూడా ఉంటుంది. ఏ విధంగా అయితే సేటు భార్యపై మహాదేవుడు కృప పడిందో అదే విధంగా ప్రతి ఒక్కరిపై కూడా మహాదేవుని కృప పడుతుంది. ఈ కథ మీకు నచ్చిందని, ఈ కథ వల్ల మీరు చాలా ప్రేరణను పొందారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.